హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఊర్లో సెకండ్ డే. ఈరోజు బోనాలు ఉన్నాయని చెప్పాను కదా. నిన్న ఆల్రెడీ ఒక దగ్గర బోనాలు అయిపోయినాయి. 2 అమ్మవార్లకు బోనాలు అయినాయి అనమాట. నిన్న 2 అమ్మవార్లకు బోనాలు అయినాయి. ఈరోజు దుర్గమ్మకి ఇంకా ఎల్లమ్మకి బోనాలు చేస్తారనమాట. సో అక్కడికి బోనాలు అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి జల్తి కడవని తీసుకొస్తున్నారు. అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి వాటర్తోని శాఖపోయాలి. ఇవన్నీ చేస్తామన్నమాట. చూడండి మీరు. ఈరోజు మా ఊర్లో ఉన్న అమ్మవారికి అభిషేకం, కళ్యాణం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. వీటి తర్వాత మేము బోనాలు తీసుకెళ్తాము. మీరు కూడా చూడండి మా ఊర్లో బోనాల పండుగ ఎట్లా చేస్తారని చెప్పేసి అని. మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోని కనుక చూడకపోయి ఉంటే కనుక వెంటనే చూసేయండి. మా ఊళ్ళో బోనాల పండుగ ఎట్లా చేసుకుంటాము, అసలు బోనం అంటే ఏంటి, మనం బోనాలు చేసేటప్పుడు పోతురాజులు వస్తారు కదా, ఆ పోతురాజులు ఎవరు, ఈ బోనాలు ఇవన్నీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, అసలు వీటి వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను నా లాస్ట్ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్పానన్నమాట. వీటితో పాటు బోనంలోకి మేము నైవేద్యంగా నూనె పొల్లలను చేస్తాము. అవే నూనె పోళ్ళు ఎందుకు చేస్తాము, ఆ ప్రసాదం మాత్రం ఎందుకు చేస్తాము, ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది లాస్ట్ వీడియోలో చెప్పిన చూసేయండి. ముందు రోజు బోనాలు అవన్నీ చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అమ్మవారి ఇద్దరికి కూడా బోనాలు ఉన్నాయి కదా. ఇంకా నేనైతే లేట్గా లేచిన అనమాట. లేచేసరికి మా అక్క బయట అంతా కడిగేసి ముగ్గులన్నీ వేసి రెడీగా ఉంచింది. ఇంకా నేను లేచి బయటకు వచ్చేసరికి పూలైన అయితే పువ్వులు తీసుకొచ్చింది అనమాట. ఊళ్ళలో ఇట్లాంటి పండగలు ఏమన్నా ఉన్నాయని అంటే పూలు అమ్మడానికి ఇంటి ముందరికి వచ్చేస్తారు. మేమైతే 2 మూరలు పువ్వులు తీసుకున్నాము. చాలా కాస్ట్ చెప్తున్నారు, 50 రూపీస్ మోర్ అంట. సో నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని పువ్వులు తీసుకొచ్చిన, అవి కొన్ని ఉన్నాయి సరిపోతాయి, అందుకని ఇంకొన్నే తీసుకున్నాం. 2 మూరలు తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే టిఫిన్ కోసమని ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. ఇంకా వీటితో పాటు నాన్ వెజ్లోకి వంటల్లోకి అన్ని కావాల్సినవి కట్ చేసుకుంటున్నాము. నిర్మాకి ఏం చేస్తున్నావు? పచ్చిమిర్చి కోస్తున్నా. ఎందుకు? కూర అన్నం బాగా వేయడానికి. ఇంకా రోజు చికెన్ చేస్తాము కర్రీ. మరి వాళ్ళకు బెండకాయ. ఎవరెవరు తింటలేరు? మా చిన్న బావ, మా పెద్ద బావ తినరు చికెన్. ఎందుకో? వాళ్ళకు హెల్త్ ప్రాబ్లము, ఆహా. అందుకని బెండకాయ వేస్తాము. చికెన్ బాగా అన్నము బాగుంటాయి చేసుకుంటాము. బాగా రైస్ చికెనా? చికెన్ నువ్వే చేస్తున్నావా? మా పెద్దకాయ వేస్తాను. పెద్దకాయ వేస్తుందా? నువ్వు చేయవా? చికెన్ మా చెల్లి చెల్లె వేస్తుందా? కట్ చేసి ఇస్తాను. అక్కలు ఉండగా చెల్లెలు చేస్తుందా? చెల్లె కొంచెం బాగా చేస్తుందా? చిన్న చిన్న పిల్లలు ఇక టిఫిన్ ఏం లేదా? ఇక టిఫిన్ రవ్వ ఉంది సన్నగా ఇస్తున్నాము. టికెట్ ప్రిపేర్ చేసినాము. ఊళ్ళో అన్నదానం అంట కదా, పోవా? సాయంత్రం అది. సాయంత్రమా? సాయంత్రం వరకు ఆకలి కాదు, అందుకని ఇప్పుడు మేము వండుకుంటాము. ఇంతకు ముందు మాట్లాడింది మా తోటికోడలు వాళ్ళ చెల్లెలు అనమాట. తన పేరు నిర్మల. చాలా ఫ్రెండ్లీగా, చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. మా అక్క లాగానే చాలా బాగుంటుంది. సో మేమైతే ఇవన్నీ కట్ చేసుకుంటూ మరోవైపు టీ పెట్టేసుకున్నాము. టీ తాగితే కొద్దిసేపు బిస్కెట్ బ్రెడ్ తింటే కొంచెం సేపు మేనేజ్ చేయొచ్చు కదా టిఫిన్ అవన్నీ అయ్యేసరికి. ఇంకా మనకు పండగ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ పని ఉంటూనే ఉంటుంది. ఎంత పని చేసుకున్నా పని అంతా కంప్లీట్ అవ్వదు. మిగతా టైం అంతా అయిపోతుంది. ఒకవైపు పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, మరోవైపు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మధ్యాహ్నం బోనాల టైంకి బోనాలు కూడా అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం టైంని కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇంకా మేమైతే తలా ఒక పని చేసుకుంటూ ఇంకా ఫుల్ ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నాము. మరోవైపు మా అక్క బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నామని చెప్పింది కదా. సో బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తుంది కాబట్టి మా అక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఆయిల్ పెట్టేసుకొని ముందు అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లి ఇవన్నీ వేసి వేయించేసుకుందాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటుంది. ఉప్మా అంటే అందరు బోరింగ్గా ఫీల్ అవుతారు, కానీ నాకు మాత్రం ఎందుకో ఉప్మా అంటే ఇష్టమే. మీలో ఎంతమంది ఉప్మా లవర్స్ ఉన్నారు అనేది కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టం లేదో కూడా కమెంట్ చేయండి. వాటర్కి టేస్ట్ లేదంటారు కదా, నిజానికి వాటర్కి టేస్ట్ ఉంటుందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మా ఊర్లో ఏ కర్రీ చేసినా, ఏ రెసిపీ చేసినా, ఏ వంటకం చేసినా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అదే రెసిపీ మేము ఉండే ప్లేస్లో అంటే హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా కూడా మనం అదే రెసిపీ ఎంత బాగా చేసినా అక్కడ వేసే వస్తువులకి ఏదైనా ఒకటి తక్కువ ఉన్నా ఇక్కడ మనం అన్నీ వేసి చేసినా కూడా ఆ టేస్ట్ మాత్రం రాదనమాట. అది ఆ ఊరిలో ఉన్న వాటర్ గొప్పతనమేమో అనిపిస్తుంది నాకైతే. అక్కడ మెయిన్గా అయితే పప్పుచారు మా అక్క వాళ్ళు చేస్తారు, మా అత్తయ్య కానీ. పప్పుచారు వాళ్ళు ఎట్లా చేసినా అందులో కనీసం కొత్తిమీర, కరివేపాకు లేకపోయినా కూడా పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది. అదే మేము ఇక్కడ హైదరాబాద్లో అన్నీ వేస్ట్ చేసినా కూడా ఏదో తెలియని లోటు, ఏదో తెలియని టేస్ట్ అయితే లేదు ఇందులో కొంచెం అని అనిపిస్తుంది అనమాట. సో నాకైతే అట్లా ఫీలింగ్ వస్తుంది. ఇలా మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారనేది కమెంట్ చేయండి. ఇవే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా చేసే రెసిపీస్ అన్నీ చాలా బాగుంటుండే. ఒకవైపు ఉప్మా అయితే రెడీ అయిపోయింది, మరోవైపు ఇంకా
ఇంకా బగారా రైస్కి అయితే ప్రిపరేషన్ చేస్తుంది మా అక్క. ఇంకా తెలంగాణ అంటేనే పక్కా బగారా రైస్, నాన్ వెజ్ అంటే బగారా రైస్ లేనిది మనకు ఆ రోజు డే ఫుల్ఫిల్ అవ్వదన్నమాట. బగారా రైస్కి అంత ఫ్యాన్స్ ఉంటారు. మీలో ఎంతమందికి బగారా రైస్ ఇంకా నాన్ వెజ్ అంటే ఇష్టం కమెంట్ చేసేయండి. బగారా రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి. ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అందులో షాజీరా, చెక్క, ఇలాచీ, లవంగం, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇందులోని కొంచెం బిర్యానీ ఆకు ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇంకా ఇవి వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా లేకపోయినా కూడా ఇందులోకి బగారా ఆకు అదే బిర్యానీ ఆకు ఉంటే మేనేజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాక 1కి 2 గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. మేము ఆల్మోస్ట్ ఇక్కడ 1 కేజీ రైస్ పెట్టినాం అనుకుంటా. సో ఒక 2 గ్లాసులు అనుకుంటా, హాఫ్ కేజీ డబ్బాతోనే 2 డబ్బాలు పోస్తాం. సో 4 గ్లాసులు నీళ్ళు పోసేసుకొని నీళ్ళు బాగా మరిగేటప్పుడు సాల్ట్ వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ వంటలు ఆపేసి మేము ఎందుకు బిల్డింగ్ పైకి వచ్చేసినామనంటే అమ్మవారికి జల్తి కడవాన్ని తీసుకొస్తున్నారు. అంటే అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట. నెక్స్ట్ అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి కళ్యాణం చేస్తారు. కళ్యాణం అంతా అయిపోయినాక బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మేము ఇప్పుడు బిల్డింగ్ పైకి ఎందుకు వచ్చినాము అనంటే ఇక్కడ అమ్మవారికి జల్తి కడవ తీసుకొస్తున్నారు అన్నారు కదా. ఆ జల్తి కడవ తీసుకొచ్చేటప్పుడు మన ఇంటి ముందు మనం అమ్మవారికి జల్తి కడవ ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ వ్యక్తి కాళ్ళకి ఆయనకి నిండు కడవతోని నీళ్లు పోసి కాళ్ళు ముక్కాలన్నమాట. కొబ్బరికాయ కొడతారు, అవన్నీ చేస్తారన్నమాట. అవన్నీ చూపిద్దామని నేను మీ బిల్డింగ్ పైకి వచ్చిన అనమాట. ఇంటి పై కప్పుల పైన కొన్ని ఊళ్ళల్లో పెంకులు ఉంటాయి, కొన్ని ఊళ్ళలో కూనలు అని అంటారు అనమాట. మా ఊళ్ళలో అయితే ఇట్లా ఇంటి పైన మనం ఇంట్లో ఫ్లోరింగ్కి యూజ్ చేసుకుంటాం కదా బయట వరండాలో, అలాంటి బండలు ఉంటాయన్నమాట. సో మీ ఊళ్ళలో ఎవరికైనా ఏ ఊళ్ళలో అయినా ఇట్లా ఇంటి పైన కప్పుల పైన బండలు ఉన్నాయా కమెంట్ చేయండి. మీ ఊళ్ళలో ఇట్లా స్లాబ్ ఇల్లులే ఉన్నాయా? ఇప్పుడు సిటీస్లో అంతటా కూడా స్లాబ్ వేసి కట్టుకుంటున్నారు, కానీ పాతకాలంలో మాత్రం పెంకులు, దడి, గడ్డి ఇవన్నీ వేసి ఇండ్లు కట్టుకుంటుండే కదా. ఇప్పటికీ మా ఊళ్ళో కూడా ఇట్లా బండలు వేసి కడతారనమాట ఇంటి పైన. సో మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడైతే జల్తికాడ వస్తుంది కాబట్టి ఇక్కడ పటాకీలు కూడా పెట్టారనమాట బాగా. సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట ఆ ఘట్టాన్ని చూడడానికి. సో ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా వాళ్ళు ఎంత పనిలో ఉన్నా కూడా ఆ పనులన్నీ విడిచిపెట్టేసి ఈ జల్తి కడవని చూడడానికని వచ్చారనమాట. ఈ కడవ తీసుకొచ్చేటప్పుడు ఇంట్లో కానీ అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అంటే డోర్ అనేది క్లోజ్ చేసి ఉండకూడదంట, డోర్స్ అనేవి ఓపెనే ఉండాలంట. నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్తయ్య ఇంకా కడవ, కొబ్బరికాయ ఇవన్నీ పట్టుకొని బయట నించున్నారు కదా. ఇంకా జల్తి కడవ ఎత్తుకున్న వ్యక్తి ఇట్లా అందరు ఇంటి ముందర నుంచి వెళ్ళడం కంప్లీట్గా కుదరదు కాబట్టి ఇట్లా మెయిన్ రోడ్ నుంచి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తారనమాట. సో అందరు ఇళ్ళలోకి వెళ్ళడం కుదరదు కాబట్టి అందరు ఇక్కడికే మెయిన్ రోడ్ పైకి వాళ్ళ అంటే బిందెల నిండా నీళ్లు తీసుకొని కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చి పసుపు కుంకుమలతోని వాళ్ళకి బొట్టు పెట్టిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటారనమాట. అంటే జల్తి కడవ ఏంటి అంటే ఒక పచ్చి కుండలో నీళ్లు తీసుకొస్తారనమాట. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని అంటే పొలంలో ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. అయితే ఒకప్పుడు అమ్మవారు అక్కడ చెట్టు కింద వెలిసిందంటే తర్వాత ఇక్కడ మళ్ళీ ఊళ్ళో ఉన్న గుళ్ళోకి వచ్చిందనమాట. అయితే ఆ చెట్టు దగ్గర ఉన్న బావిలో నుంచి నీళ్లు తీసుకొస్తారు. ఆ నీళ్ళతోని ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట. దాన్నే జల్తి కడవ అని అంటారు. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఒక వ్యక్తి ఒక కుండలో ఫస్ట్ ఒక నీళ్ళు ఎత్తుకున్నారు, కుండలో వేపాకులు ఉన్నాయి చూసిరా, తర్వాత ఇంకో వ్యక్తి ఎత్తుకున్నారు, ఇద్దరు ఎత్తుకుంటారు. ముందు ఎత్తుకున్న ఆయన కుండలో ఎత్తుకున్నాడు కదా నీళ్లు, దాన్ని జల్తి కడవ అంటారు. ఒకటి తేరు కాబట్టి రెండిట్లో నీళ్లు తీసుకొస్తారు. ఇంకా అమ్మవారికి పూజ సామాన్లు, చీర, సారే అన్నీ కూడా అక్కడ నుంచి తీసుకొస్తారనమాట. అంటే పుట్టింటి నుంచి అమ్మవారికి అన్నీ వచ్చినట్టు అని నమ్ముతారనమాట. ఇంకా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారికి జల్తి కడవకి ఆ జల్తి కడవ ఎత్తుకున్న వ్యక్తిని అమ్మవారిగా భావించి తన కాళ్ళకి నీళ్లు పోసి మొక్కి
తనని ఊళ్ళోకి ఆహ్వానించినట్టుగా భావిస్తారనమాట. ఇదంతా కూడా మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే యాక్చువల్గా అయితే ముందు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జాతర అనేది జరుగుతుండే అనమాట. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల జాతర అయితే చేయలేకపోతున్నారు. జస్ట్ సింపుల్గా మామూలుగా బోనాలు లేదు అని అంటే కొన్ని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అసలు అమ్మవారికి మామూలుగా నైవేద్యం మాత్రమే పెడుతున్నారు ఈ ఆషాఢ మాసంలో. కాకపోతే ఈసారి మాత్రం బోనాలు భారీ ఎత్తున చేస్తున్నారనమాట. యాక్చువల్గా అయితే జాతర చేయాల్సింది, కాకపోతే ఇప్పుడు జాతర చేయట్లేదు, సమ్మర్లో జాతర చేస్తారంట. ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే కనుక ఇది జాతరలాగానే జరుగుతుంది. అంత బాగా అంత భారీ ఎత్తున చేస్తున్నారు. కాకపోతే జాతర అంటే ఇంకా కొంచెం స్పెషల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఫుల్గా పంటలు పండించే టైం కదా, అందరూ కూడా బిజీగా ఉంటారు పంట పొలాల్లో. సో ఇప్పుడు కంటే కూడా సమ్మర్ టైంలో అయితే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. అందరి చేతుల్లో కూడా 4 రూపాయలు ఉంటాయి కదా, ఎందుకంటే సమ్మర్కి ముందే మనకి పంటలన్నీ అమ్ముడుపోయి అంటే ఉగాది తర్వాత అట్లా అందరికీ పంటలన్నీ కూడా అమ్ముడుపోయి వాళ్ళ చేతిలో 4 రూపాయలు డబ్బులు అనేవి ఉంటాయి కదా. సో అప్పుడు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని అనుకొని అయితే ఇంకా జాతర అనేది ఇప్పుడు చేసుకోవట్లే అనమాట. ఇప్పుడు జస్ట్ ఇట్లా సింపుల్గా బోనాలు అయితే చేస్తున్నారు. మనకు చూడడానికి ఇది మాత్రం నేను సింపుల్గా అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే నేను కూడా ఊరు వెళ్ళేటప్పుడు జస్ట్ బోనాలే కదా అనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత ఇంత వైభవంగా చేస్తారని మాత్రం అస్సలు అనుకోలేదు. నెక్స్ట్ అయితే అమ్మవారికి కళ్యాణం చేస్తున్నారు అనమాట. కళ్యాణం అభిషేకం అవన్నీ మనం ఏం చూడనివ్వరు. సో నెక్స్ట్ అయితే మనం మధ్యాహ్నం వరకు బోనాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మరోవైపు మాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, మెయిన్గా వంట పనులు. ముందుగా చెప్పినట్టుగా మేమైతే చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేద్దాం అనుకున్నాము, కానీ తీరా చూస్తే మా వారు చికెన్ ఇంకా మటన్ 2 తీసుకొచ్చారు అనమాట. సో మటన్ కోసం అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా మటన్, అందు గురించి అని. మీరు కూడా ఒకసారి ఇలా మటన్ కర్రీ ట్రై చేసి చూడండి, పక్కా తెలంగాణ స్టైల్లో మీకు చాలా చాలా నచ్చేస్తుంది. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక షాజీరా, చెక్క, ఇలాచి, లవంగం వేసేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగుతున్నప్పుడు ఇందులోనే కరివేపాకు, పుదీనా కూడా వేసేసుకోండి. పుదీనా మాకు అవైలబుల్గా లేదు, ఊళ్ళో దొరకలేదు కూడా, మా పొలంలో ఉండే అది కూడా దొరకలేదంట, బాగాలేదంట అంతగా. సో అందు గురించి పుదీనా అయితే తీసుకురాలన్నమాట. మసాలా గ్రేవీ కోసము కొబ్బరి ముక్కలు, పల్లీలు, అట్లనే ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఇవి వేగేలోపు ఇక్కడ మనకు మటన్కి కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయింది. ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం నూనెలో బాగా ఉడికిన తర్వాత మనం మటన్ ముక్కలు అయితే బాగా ఫ్రెష్గా కడిగేసుకున్నది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఈ మటన్ని నీరు తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఆయిల్లోనే నీరు తేలేంత వరకు ఉడికిస్తే కనుక మనకి మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఆయిల్లో ఉడికిస్తేనే నీచు వాసన రాదు. సో ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్క, కొన్ని పల్లీలు, ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ వేసేసుకున్నాం కదా, దీని పేస్ట్ కూడా వేసేసుకొని ఇందులోనే మటన్ మసాలా లేదంటే గరం మసాలా వేసేసి మనకి కన్సిస్టెన్సీ అంటే గ్రేవీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే మనకు మినిమం 5 to 8 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు బుక్క బాగా మెత్తగా ఉడుకుతుంది. కొన్నిసార్లు అయితే మటన్ బాగా ముదిరిదైతే కనుక ఇంకా ఉడకదు, చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు మరో 2 విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడంటే మనకు ప్రెషర్ కుక్కర్ వచ్చేసి పనులన్నీ ఈజీ అయిపోతున్నాయి. కుక్కర్లో మంచిగా మటన్ అయితే ఒక 7-8 విజిల్ల కల్లా ఉడికిపోతుంది. కానీ ఒకప్పుడు మాత్రం ఈ ప్రెషర్ కుక్కర్ లేనప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే వీళ్ళు పొయ్యి మీద పొద్దున్నే మటన్ కర్రీ వేస్తే ఎప్పుడో అయ్యేది, ఇంకా అలా ఉడికేది, లేట్ అయిపోయేది అనమాట. ఇంకా నెక్స్ట్ మటన్ కర్రీ అయితే అయిపోయింది. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అని చెప్పేసి బెండకాయ చేస్తున్నాం అన్నాం కదా, సో బెండకాయ కూడా రెడీ అనమాట. నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇంతకీ ఇక్కడ నేను చికెన్ కర్రీ, మటన్ కర్రీ 2 చేస్తున్నాను కదా, మరి రెండిట్లో మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా కమెంట్ చేసేయండి. మరి ఈ స్టైల్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ కర్రీస్ మాత్రం ట్రై చేయాల్సిందే. సో చికెన్ కర్రీ ఎట్లా చేద్దామో చూద్దామా. ముందు స్టవ్ మీద ఒక బొగన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా, చెక్క, ఇలాచి, లవంగం ఇవి డైరెక్ట్గా ఆయిల్లో వేస్తేనే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. అంటే మనకి చికెన్ కానీ మటన్ కానీ నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఈవెన్ మనం వేసే గరం మసాలా వేసినప్పటికీ కూడా ఆయిల్లో ఇవి వేస్తే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఆయిల్లో షాజీరా, చెక్క, ఇలాచి, లవంగం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసేసుకోండి.
ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంది అయితే నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదేమైనా పండగ లాంటివి ఉన్నప్పుడు ఆడవాళ్ళకి అసలు రెస్టే ఉండదు కదండి. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఉన్న ఆ పని అయిపోదు, ఇంకా టైం అయిపోతూనే ఉంటుంది. ఇదే తంతు. సో ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు పైకి తేలి నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో మనం ఉప్పు, కారం, మరి గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం బాగా ఉడికేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇందులో నేను టమాటా కూడా వేస్తాను. టమాటా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక టమాటా వేసినా సరిపోతుంది అనమాట. కొందరు నాన్ వెజ్లో టమాటా వేయాలి అనుకుంటే కనుక ఆయిల్లోని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా వేసి అది కొంచెం వేగిన తర్వాత చికెన్ కానీ మటన్ కానీ వేసుకుంటారు. నాకు మాత్రం అట్లా వేస్తే కొంచెం ఎందుకో నీచు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. సో చికెన్ కానీ మటన్ కానీ ఆయిల్లో కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత టమాటా వేసేస్తే ఇటువైపు చికెన్ ఉడుకుతుంది లేదా మటన్ ఉడుకుతుంది. అందులో వాటితో పాటు ఈ టమాటా కూడా ఉడికిపోతుంది అనమాట మంచిగా. సో ఉడుకుతుందా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులోనే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ అయితే వేసేసినాం అనమాట. ఒకేసారి మిక్సీ పట్టేసి పెట్టుకున్నాము, చికెన్లోకి మటన్లోకి వచ్చేస్తుందని. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత మన గ్రేవీ ఎంత కావాలని చెప్పేసి చూసుకొని నీళ్లు పోసుకొని మంచిగా చికెన్ అయితే ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత మన గ్రేవీ దగ్గరికి అయితే మంచిగా చికెన్ కర్రీ బాగా టేస్టీగా వస్తుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొద్దిగా గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ముక్క బాగా ఉడికేంత వరకు కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో దీనికి కాంబినేషన్గా చికెన్కి మటన్కి మేము ఇక్కడ జొన్న రొట్టెలు అయితే చేయించుకుంటున్నాం మా అత్తయ్యతోని. చికెన్కి మటన్కి నాన్ వెజ్లోకి దేనిలోకైనా సరే జొన్న రొట్టెలు అయితే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే ఇట్లాంటి పండగలకి పూరి, బజ్జీ ఇవన్నీ చేస్తారనమాట. సో ఆల్రెడీ మేము బగారా రైస్, చికెన్, మటన్ ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ ఫుడ్డే కదా. సో వీటికి కొంచెం బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి అని జొన్న రొట్టెలు చేయిస్తున్నాము. పూరి కంటే కూడా మా ఇంట్లో మ్యాక్సిమం అందరికీ జొన్న రొట్టెలు అంటేనే ఇష్టం. అందుకని అత్తయ్యకి జొన్న రొట్టెలు చేసే పని అయితే అప్పచెప్పినాం అనమాట. సో అత్తయ్య కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు అయితే చేసేసింది. తలా 1, 2 వచ్చేటట్టు అట్లా కౌంట్ చేసి పెట్టింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను బజ్జీ చేస్తున్నా. ఇది కూడా పక్కా తెలంగాణ స్టైల్ బజ్జీ అండి. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఏమన్నా పండుగలు ఇట్లాంటివి ఉన్నాయని అంటే స్వీట్ చేసినా కూడా హాట్ అనేది ఈ బజ్జీ మాత్రం కంపల్సరీ చేస్తామన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బజ్జీలు ఎట్లా వేస్తున్నాం అనేది. ఫస్ట్ శనగపిండి తీసుకుంటాం కదా ఒక గిన్నెలో. శనగపిండిలోనే కొంచెం వీలైతే గోధుమ పిండి లేదా బియ్యం పిండి వేసేసుకోండి. 1 కేజీ శనగపిండికి ఒక 100 గ్రామ్స్ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అయితే సరిపోతుంది అనమాట. ఇందులోని ఉప్పు, కారం, పసుపు, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి కొద్దిగా జీలకర్ర, ఓమా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నీళ్ళని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇట్లా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేస్తే పిండి అనేది మంచిగా నానుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా ఇట్లా పకోడీ టైప్ అయితే వేసుకోవాలన్నమాట. పకోడీ అంటే మనం పిండి గట్టిగా నానుకుంటాం కదా, సో ఇదైతే లూజ్గానే ఉంటుంది. ఇందులో వీలైనంత వరకు ఎక్కువగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు పంటికింట తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా బజ్జీలు అయితే వేగుతున్నాయి కదా. ఫస్ట్ అయితే మనం ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా చేసినప్పుడు వీటి నుంచి మనం అంటే దేవేటప్పుడు కొంచెం ఏదైనా తీసి ఫస్ట్ స్టవ్కి అయితే పెట్టాలన్నమాట. తర్వాతనే మనం గిన్నెలో వేసుకోవాలి. స్టవ్కి పెట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా బజ్జీ అయితే గిన్నెలో వేసేసుకున్నాను. ఇంకా మా అక్క వాళ్ళు అయితే స్నానం చేసేసుకొని బోనంలోకి కావాల్సిన నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఒకవైపు వైట్ రైస్ వండేసి పెట్టేసుకున్నారు, మరోవైపు అయితేనేమో ఇక్కడ నూనె పోలేలు అని చేస్తున్నారు. ఈ నూనె పోలేలు అంటే ఏంటిది, మేము ఎట్లా చేస్తాము, ఏం పిండితోని చేస్తామని చెప్పేసి అని కంప్లీట్గా నేను నా లాస్ట్ వీడియోలో ఫుల్గా క్లియర్గా డీటెయిల్గా చూపించిన అనమాట. ఎవరన్నా కనుక ఇంకా ఆ వీడియో చూడకపోతే కనుక వెంటనే ఆ వీడియో చూసేయండి. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బోనాల గురించి అయితే ఉంటుంది. మేము ఊరికి సడన్గా అనుకోకుండా ఎందుకు వచ్చినాము, ఈ బోనాలు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పిన అనమాట. అక్క వాళ్ళు ఇద్దరు నైవేద్యంలోకి కావాల్సిన నూనె పోలలు ఇవైతే రెడీ చేస్తున్నారు అనమాట. చూడడానికి వరసల్లానే ఉంటాయి కానీ అరసలు మాత్రం కాదు. వీటిని మేము నూనె పోలలు అంటాం. మీరు మాత్రం తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో ఏదైనా చిన్న పండుగ ఉన్నా, ఏదన్నా
స్పెషల్ అకేషన్ ఉన్నా, లేదు అంటే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇవి మీరు వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ ప్రాసెస్, అంత టేస్టీ కూడా ఉంటాయి అనమాట. మా ఇంట్లో అయితే వీటికి అందరు ఫ్యాన్సే. సో నైవేద్యం అయితే చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంకా మేము లంచ్ చేసేస్తున్నాం. పొద్దున కొంచెం ఉప్మా తిన్నాం కదా, సో మధ్యాహ్నం వారికి అట్లా నెట్టుకొచ్చినాం అనమాట. ఇంకా ఈరోజు అయితే కూడా నాన్ వెజ్ అన్నీ తినొచ్చు. నాన్ వెజ్ తిన్నాక కూడా మనం బోనం ఎత్తుకెళ్ళొచ్చు అనమాట దేవుని దగ్గరికి. ఈరోజు దుర్గమ్మకి ఇంకా పోచమ్మ తల్లికి అయితే నాన్ వెజ్ నడుస్తుంది. ముందు రోజు అయితే అసలు మేము నాన్ వెజ్ ఏం ముట్టుకోలేదు. ఇంకా చాలామంది అయితే ఫాస్టింగ్ ఉండి మరి అమ్మవారికి బోనం ఎత్తుకుంటారు. సో ఈరోజు అయితే ఇంకా నాన్ వెజ్ తిన్నా కూడా పర్వాలేదు అనమాట, తినేసి మనం బోనం తీసుకెళ్ళొచ్చు. ఇంత ఫుడ్ తిన్నాక కొంచెం మంచిగా ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే కొంచెం స్ప్రైట్ కూడా ఉండాలి కదా, అందుకని మా కోసం మా బావ వాళ్ళు వీళ్ళంతా స్ప్రైట్ తీసుకొచ్చారు అనమాట. ఇంకా తినేసి మా అత్తయ్య అయితే బోనాలు రెడీ చేస్తున్నారు. మరోవైపు మా అక్క కూడా హెల్ప్ చేస్తుంది మా అత్తయ్యకి. బోనాలు కుండ నింపేటప్పుడు కంప్లీట్గా ఈ బోనాలు నింపేటప్పుడు ఏం చేస్తారు, అందులో ఏం నైవేద్యం పెడతారు అనేది కంప్లీట్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. మీరు చూడకపోతే కనుక చూసేయండి. నేను లాస్ట్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు కూడా లాస్ట్లో వస్తుంది, అప్పుడు కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న టెంపులే దుర్గమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్కి మనం నెక్స్ట్ బోనాలు తీసుకెళ్తాం అనమాట. అంతకంటే ముందు మేము రెడీ అయిపోవాలి కదా, చాలా హడావిడి అయిపోయింది. ఇవన్నీ వంటలు పండ్లు అన్నీ చేసుకునేసరికి ఇంకా పిల్లలు ఇద్దరికైతే రెడీ చేయించేసినాను. సో వీళ్ళిద్దరికీ అయితే లంగా జాకెట్లు వేసిన. వీళ్ళు లంగా జాకెట్లు బుజ్జిగా ఎట్లా బాగున్నాయా కమెంట్ చేయండి. మా బుడ్డదానికి లంగా జాకెట్ వేస్తే ఊరు నిండా తిరుగుతుంది, పడుతుందేమో నేను భయపడుతున్నాను కానీ దానికి మాత్రం అసలు భయం లేదు. ఈరోజు అంటే నిన్న నేను బోనం ఎత్తుకోలేకపోయినా కదా, సో ఇవాళ అయితే బోనం ఎత్తుకుంటున్నాను అనమాట. బోనం ఎత్తుకున్నప్పుడు మా బుడ్డది నన్ను సతాయించకుండా ఉండాలన్నా, నేను గుర్తు రాకుండా ఉండాలన్నా, దానికి కొంచెం ఆకలి వేయొద్దు కదా. సో ఆకలి అవ్వకుండా ఉండాలంటే ముందు నేను దానికి ఫుడ్ తినిపించేసిన అనమాట. నెక్స్ట్ బోనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా బోనాలతో పాటు మిగతా వాళ్ళు అంటే అందరూ పోతురాజులతో సహా కలిసి మిగతా బోనాలు కూడా మా ఇంటి ముందుకైతే వచ్చేసినాయి అనమాట. సో మేము కూడా రెడీ అయిపోయినాం. మాకు రెడీ అవ్వడానికి చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది ఈరోజు. ఇంట్లో అన్ని పనులు అంటే మరి హడావిడి ఉండదా చెప్పండి. సో ఫైనల్గా ఎగ్జాక్ట్ టైంకి అయితే ఇంకా మేము బోనాలు అయితే రెడీ చేసుకున్నాం. మేము కూడా రెడీ అయిపోయినాం. వీళ్ళతో పాటు కలిసి మేము ఇంకా బోనాలు తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలన్నమాట. నిన్న మా అక్క వాళ్ళ చెల్లి ఇద్దరు అయితే బోనం ఎత్తుకున్నారు కదా. సో ఈరోజు నేను ఇంకా మా అక్క అయితే బోనం ఎత్తుకుంటున్నాము. సో బోనాలు అయితే రెడీ చేసేసుకొని మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు కలిసి మాకు బోనం పెట్టారు. బోనం తలపైన పెట్టుకున్న తర్వాత మన కాళ్ళకి నీళ్లు పోస్తారనమాట. అంటే నిండు కడుపుతోని నీళ్లు పోసి సాకు పోసి మొక్కుతారనమాట. సో ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేము అందరం కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఈ బోనాలు తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళాలి. ఈరోజు ఇద్దరు అమ్మవార్లకి బోనాలు అని చెప్పినా కదా. సో ఫస్ట్ వెళ్ళేది దుర్గమ్మ తల్లి టెంపుల్ కాదనమాట. ఫస్ట్ వెళ్ళాల్సింది మనం ఎల్లమ్మ తల్లి టెంపుల్కి. ఇక్కడ పోతురాజులు వీళ్ళందరూ ఎంత బాగా నాట్యం ఆడుతున్నారో మీరు ఒకసారి చూడండి. ఒకవైపు నాట్యం ఆడుతూ మరోవైపు అమ్మవారి చరిత్ర గురించి అన్నీ కూడా చెప్తున్నారనమాట. మీరు ఒకసారి చూడండి. పోతురాజుల విన్యాసాలు ఆటపాటల తర్వాత ఇంకా మేము బోనాలు తీసుకోలే టైం అయితే స్టార్ట్ అయిందనమాట. అందరం కూడా లైన్గా ఎంత బాగా నిల్చున్నారో చూడండి. ఇక్కడ వీళ్ళు పోతురాజులు మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో తెలుసా? మా చుట్టూ ఎవరైనా చెప్పులు వేసుకొని నించున్నా, ఎవరైనా నల్లని అంటే నలుపు వస్త్రాలు ధరించినా మాకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి అని చూస్తున్నారు, చెక్ చేస్తూ ఉంటారనమాట. వీటితో పాటు మా ఇంటి చుట్టుపక్కల మీకు చిన్న చిన్న గుళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ గుళ్ళ దగ్గర వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అమ్మవార్లకి నీళ్ళతోని సాకపోసి అయితే మొక్కేసి వస్తున్నారనమాట. ఇక్కడ చూడండి అందరు ఎంత పరుగున పరిగెడుతున్నారో వాళ్ళకి భయపడి. ఎందుకు అని అంటే కొందరు అయితే డైరెక్ట్గా చెప్పులు వేసేసుకొని బోనాలు పట్టుకున్న వాళ్ళ దగ్గరనే వచ్చి నించోవడము, లేదంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళతో ముచ్చట్లు ఆడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అమ్మవారి దగ్గరికి మనం బోనం తీసుకెళ్తున్నామంటే భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి కదా. సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా భయపెట్టాలని చెప్పేసి అని చేస్తున్నారు. ఇదంతా ఫన్ కోసం మాత్రమే. కొందరైతే మరీ పిల్లలు బాగా విసిగిస్తున్నారు వీళ్ళిద్దరిని, బాగా అల్లరి చేసి. కొందరైతే ఇంకా బాగా
బాగా స్పోర్టివ్గా తీసుకొని వీళ్ళతో పాటు అల్లరి చేస్తున్నారు. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ పోతురాజుల్ని వీటన్నిటిని చూస్తే భయపడి ఏడ్చేవాళ్ళు కమెంట్ చేయండి. అయితే ఇక్కడ అందరు తల్లులు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని నించుంటే ఈ పోతురాజుల్ని సౌండ్లకి వీటన్నిటికైతే భయపడుతున్నారనమాట. లక్కీగా మా పిల్లలు అయితే పెద్దగా ఏం భయపడలేదు, చూస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందా అని. ఇంకా కొందరు పిల్లలు అయితే బాగా భయంగా ఏడుస్తున్నారు కూడా. సో ఇట్లాంటివి చూసినప్పుడు నా చిన్నప్పుడు నేను కూడా చాలా భయపడేదాన్ని, అది గుర్తొచ్చింది నాకు. మీరు భయపడే వాళ్ళ కమెంట్ చేయండి. వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారు అంటే మీకు కొంచెమైనా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వెంటనే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ కంటిన్యూస్గా డాన్స్ ఆడుతూనే ఉన్నారు. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ డోలు వాయిస్తున్నంతసేపు వీళ్ళు ఇట్లా ఆడుతూనే ఉండాలి, వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఇంకా చిన్నప్పుడు అయితే వీళ్ళని చూస్తే చాలా భయం అవుతుండే అనమాట. ఇప్పుడంటే కొంచెం మనం పెద్దవాళ్ళం కాబట్టి వీళ్ళు జస్ట్ ఇట్లా డాన్స్ ఆడతారు అని చెప్పి తెలుస్తుంది. వీళ్ళతో పాటు మీకు చూస్తే ఒక లేడీ, ఒక ఆవిడ వీళ్ళతో పాటు డాన్స్ ఆడుతుంది. నిజానికి ఆవిడ డాన్స్ చేయట్లేదు, ఆమె ఒంటిపైకి అమ్మవారు వచ్చిందనమాట. ఆమెకి ఇప్పటి నుంచే కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా, మాది అదే ఊరు కాబట్టి ఆమె ఎప్పటి నుంచో కూడా తన పైకి అమ్మవారు అయితే వస్తుందన్నమాట. ఇట్లా అమ్మవారికి బోనాలు ఇవన్నీ చేసినప్పుడు తను ఇంకా తన కంట్రోల్లో లేకుండా ఇట్లా తన పైకి అమ్మవారు వచ్చేసి అయితే ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఆటపాటలతోని మేళతాళాలతోనైతే అమ్మవారి గుడికి అయితే మేము వచ్చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము పంట పొలాల మధ్యలో నుంచి వస్తున్నాము. నిన్న కూడా మేము ఫస్ట్ వెళ్ళిన గుడికి ఇట్లా పంట పొలాల నుంచే వెళ్ళినాము. అక్కడ కూడా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే మాకు మా ఇంటికి కొంచెం దగ్గరనే, నిన్నటి కంటే కూడా ఈ కొంచెం గుడి ఇది దగ్గర అని చెప్పాలి. ఈ అమ్మవారి గుడి కూడా పొలం మధ్యలోనే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా బోనం ఎత్తుకున్న వాళ్ళకి ప్రదక్షిణలు చేయడానికి ఏ ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్ వాళ్ళు అయితే కంప్లీట్గా అరేంజ్మెంట్స్ చేసారనమాట. అయితే ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నాం కదా, సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. నాకు చాలా అంటే చాలా భయమైంది. అయితే అందరితో పాటు నేను కూడా ఇక్కడ లైన్లో నించొని ప్రదక్షిణలు అయితే వేస్తున్నాం కదా అమ్మవారి గుడి చుట్టూ. అయితే సడన్గా ఆ పోతురాజు చుట్టూ తిరుగుతూ ఏం చేసిందంటే సడన్గా నా వెనకాల వచ్చి ఆగిండనమాట. ఆయన ఒక రకమైన సౌండ్స్ చేస్తున్నారు. ఆ సౌండ్స్కి, ఆ గజ్జల శబ్దానికి మధ్యలో ఆ కొరడాతోని ఢనా ఢనా కిందేసి కొడుతున్నారనమాట. నాకైతే గుండెలు జల్లుమన్నాయి అనుకోండి, చాలా భయపడ్డాను. నా ముందే మా అక్క ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉన్నాను. అదే ఇంకా వేరే ఎవరైనా ఉంటే మాత్రం భయపడదాన్నేమో. అసలు ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువగానే భయపడతాను నేను. ఇంకా మా అక్క అయితే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ భయపడతావు, ఎక్కడ ముందుకు పరిగెడతావు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ బాగానే నించున్నావు అని చెప్పేసి అని అన్నది. ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు ఇచ్చేసి వచ్చేసినాం అనమాట. ఇంటికి రాగానే అదే విషయం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాం మేము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ బోనాల కుండల్ని అయితే మనం ఎక్కడి నుంచి అయితే బోనాలు తీసుకెళ్ళినామో బయటికి అక్కడే పెట్టాలి. ఇంతసేపు మా ఇద్దరు పిల్లల్ని మా ఆయన మేనేజ్ చేసిండే కదా, నేను ఇంటికి రాగానే వాళ్ళిద్దరు అయితే చూస్తున్నారనమాట. ఎప్పుడు మా అమ్మ మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకుంటుందా అని చెప్పేసి అని. అందులో మా చిన్న పాప ఫస్ట్ అనుకోండి. మా చిన్నది నన్ను అసలు వదిలి ఉండనే ఉండదు. అసలు నేను బోనం ఎత్తుకుంటున్నానంటే అంతసేపు ఉంటుందా, తీరే మధ్యలో బోనం ఎత్తుకొని గుడి దగ్గర వెళ్ళేదాకా కూడా ఆగుతుందా లేదా, ఏడ్చేస్తుందేమో మా అని చెప్పేసి అని మా అత్తయ్య మా అమ్మ అయితే చాలా భయపడ్డారు. కానీ అదైతే వాళ్ళ డాడీ ఉంటే మంచిగానే ఉంటుందని నాకు తెలుసు. మా పెద్ద పాపను అయితే మా బావగారు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఇంకా చిన్నదాన్ని అక్షయ్ అయితే మా ఆయన చూసుకున్నారనమాట. సో అట్లా సక్సెస్ఫుల్గా ఒక అమ్మవారికి అయితే బోనం అయితే ఇచ్చేసి వచ్చినాము. ఇంకా బోనం ఇచ్చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ దుర్గమ్మ తల్లికి బోనం కదా, అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలానే టైం ఉంటుంది. ఆల్మోస్ట్ చీకటి పడ్డాకనే అక్కడ అమ్మవారికి అయితే మళ్ళీ బోనం తీసుకెళ్తాము. ఈ గ్యాప్లో నేనైతే మా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయట నించుంటే ఈ పండగ వాతావరణానికి చుట్టాలు అందరు కలుస్తారు కదా, వాళ్ళతో వస్తే ముచ్చట్లు అన్నాము. ఇంకా మధ్యాహ్నం మాకు బోనాలు తీసుకెళ్ళేటప్పటికి చాలా హడావిడి అయిపోయింది. బోనాల్ని ఎక్కువ డెకరేట్ చేయలేకపోయినాం, మేము కూడా రెడీ అవ్వలేకపోయినాం అనమాట. చాలా హడావిడి అయిపోయింది పని వల్ల. ఇంకా సాయంత్రంకి బాగా టైం ఉందని చెప్పేసి అని ఇంకా మా తోడుకోడలు వాళ్ళ చెల్లి ఇంకా మా అక్క మా అత్తయ్య కలిసి బోనాలను అయితే ఇట్లా మంచిగా నీట్గా రెడీ చేసిర్రు అనమాట. మంచిగా అమ్మవారి ఫేస్ కూడా దించిండ్రు. ఇది ఫస్ట్ టైం మేము చేయడము. జల్లెడలో పసుపు వేసి పడితే బాగా వచ్చిందనమాట. ఇంకా ఛాయ్ అంటారు దాంతో కూడా. ఇంకా పసుపు కుంకుమ వీటన్నిటితోని ఫేస్ అవన్నీ అయితే దిద్దిండ్రు అనమాట. ఇంకా సాయంత్రం ఆల్మోస్ట్ 6:30 నియర్ 7 అవుతుంది అనుకుంటా. ఆ టైంకి దుర్గమ్మకి అయితే బోనాలు తీసుకెళ్తున్నాము. ఈ బోనాలు అయిపోయేవరకు ఆల్మోస్ట్ 9:30 ఆ టైం అవుతుంది అనమాట. చాలా లేటే అవుతుంది, ఎందుకంటే అందరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మవారికి బోనాలు చేస్తారు. చాలా భారీ ఎత్తున పెద్దగా ఇప్పుడు బోనాలు అయితే అనమాట. సో బోనాలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మాకు కాళ్ళ దగ్గర నిండు కడుపుతో నీళ్ళు పోసిన తర్వాత మేము బోనాలు తీసుకొని దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలి.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా పిల్లలు బాగానే ఉంటారు, కానీ ఈవినింగ్ అయితే చాలా సతాయిస్తుంది మా అక్షయ. అసలు నేను ఈ అమ్మవారికి బోనం ఇచ్చి వచ్చేదాకా మా అక్షయ బాగానే ఉంటుందా లేదా, మరీ ఏడుస్తుందేమో అని చెప్పేసి ఒకవైపు టెన్షన్ నాకు, మరోవైపు ఇక్కడ బోనాలు చూడండి మీరు ఎంత బాగా ఉన్నాయో. నైట్ టైంలో అందరి బోనాలు అయితే మంచిగా పైన దీపాలు వెలిగిపోతున్నాయి నైట్ టైంలో. అమ్మవారి గుడి లైట్స్, ఈ కింద బోనాలు ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత జనం కనిపిస్తున్నారో. అసలు ఇవి జస్ట్ బోనాలని అనుకున్నాం కానీ జాతరకి ఏమాత్రం తీసిపోలేదు. జాతర అయితే ఇంతకు 10 రెట్లు క్రౌడ్ ఉంటుంది, ఇంతకు 10 రెట్లు అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. మా ఊరు చుట్టుపక్కల మా ఊర్లో బోనాల పండుగ మాత్రం చూడముచ్చటగా కన్నుల పండుగగా జరుగుతుందనమాట. సిటీస్లో బోనాల పండుగ అంటే మనకి ఎట్లయితే పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ వచ్చి ప్రొటెక్షన్ లైక్ సెక్యూరిటీ ఇవన్నీ ఇస్తారో, సేమ్ అట్లానే మా ఊరిలో కూడా పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా వచ్చి సెక్యూరిటీ ఇచ్చారు అనమాట. ఆ విషయం చాలా బాగా అనిపించింది. దాంతోపాటు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా బోనం తీసుకెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంత క్రౌడ్లో ఇంత రష్లో కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని నించొని బోనాలకు అనే వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక వే అనేది క్రియేట్ చేశారు అనమాట. మధ్యలో ఎవరు రాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా అమ్మవారికి బోనాలు అయితే ఇచ్చేసి బోనాలు సమర్పించేసుకొని మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ టైం 9:30 పైనే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు నైట్కి వంట చేసుకునే పని అయితే లేదు. పొద్దున చెప్పాం కదా ఆల్రెడీ ఊళ్ళో అమ్మవారి గుడి దగ్గర ఇప్పుడు అన్నదానం ప్రోగ్రామ్ ఉందని. సో మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని అమ్మవారి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళేసి అన్నదానం కార్యక్రమంలో డిన్నర్ చేసేసి రావాలన్నమాట. నైట్ అయిందంటే పిల్లలిద్దరికి నిద్ర టైం, ఇంకా వీళ్ళిద్దరిని పట్టుకొని కూర్చున్నాడంట వాళ్ళ డాడీ. మా మామయ్య వీళ్ళందరూ అంటున్నారు అసలు ఈయనకి చాలా ఓపిక ఎక్కువ, చాలా సేపటి నుంచి వీళ్ళిద్దరిని పట్టుకొని కూర్చున్నాడు, ఇంకా నీ టర్న్ వచ్చేసింది వీళ్ళిద్దరిని నువ్వు హ్యాండిల్ చేసుకో అని చెప్పేసి అని మా వారైతే నాకు మా ఇద్దరు పిల్లల్ని అప్పచెప్పేసి బయటకు వెళ్ళారు అనమాట. ఇంతలో మా మరదలు వాళ్ళు కూడా వచ్చిండే, వాళ్ళతో కూర్చొని అందరం కలిసి కొంచెం సేపు ముచ్చట్లు ఆడుతూ ఉన్నాము. మా ఊళ్ళో బోనాల పండుగ ఇట్లా జరిగిందనమాట ఈ ఇయర్. మీరు ఈసారి బోనాల పండుగ చేసుకున్నారా? మీ ఊర్లో బోనాల పండుగ ఎట్లా చేస్తారు? మీరు నైవేద్యంగా ఏం స్పెషల్ చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా కొద్దిసేపు పిల్లలతో కూర్చొని వీళ్ళందరితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మేమైతే అన్నదానం కోసం వెళ్ళేసి వచ్చినాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే అమ్మవారి చీరలు అంటే వేలం పాట పెడుతున్నారనమాట. ఇవి ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి అట్లనే ఉన్నాయంట. అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు కట్టించిన చీరలు, బియ్యం పోసినప్పుడు కట్టించిన చీరలు అవన్నీ. సో వీటన్నిటిని కూడా వేలం పాట పెట్టిర్రు. మా అత్తయ్య వీళ్ళందరూ వెళ్ళినప్పుడు చీరలు చాలా బాగుండే, పట్టు చీరలు అవన్నీ ఉండేనంట. అవన్నీ వేలం పాటలో తక్కువ ప్రైస్కే వచ్చినాయి. తీరా మేము వెళ్ళేసరికి మొత్తం స్టాక్ అంతా అయిపోయింది, అక్కడ ఏం లేవు. సో మాకు నచ్చినవి మాకు దొరికినవి ఒక 2-3 తెచ్చుకున్నాం మా అక్క నేను కలిసి. ఇవన్నమాట మేము వేలం పాటలో తెచ్చుకున్న చీరలు. ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయండి. ఏదేమైనా అమ్మవారి ప్రసాదం దొరకడమే అదృష్టం కదా. సో ఇదండి, ఇలా జరిగింది మా ఊర్లో బోనాల పండుగ. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బోనాల పండుగ వీడియో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.